స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. ఈ రోజు దేవుని వాక్యము ఆపత్కాలము అనే అంశమును మనకు బోధిస్తుంది. ఆపత్కాలములో దేవుని సహాయమును ఆశ్రయించుట ద్వారా ఆయన చిత్తములో నడుచుటకు మనము సిద్ధపడగలము. కాబట్టి మన హృదయములను నిశ్చలపరచుకొని ఆయన వాక్యమును వినుటకు సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 10 నుండి 20 వచనాల వరకు. కెరుబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారమువలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములును వడగండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఊరుము ధ్వని పుట్టించెను. వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై యుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనాల వరకు. ఆహాజు భాగములేర్పరచి యెహోవా మందిరములో నుండి యొక భాగమును, రాజనగరులో నుండి యొక భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజునకిచ్చెనుగాని అతడు అతనికి సహాయము చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసినవాడు ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొని తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను. లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనాల వరకు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. ప్రభువా, ఆపత్కాలంలో నీవే మా ఆశ్రయము, మా బలము. ఈ రోజు మేము ధ్యానించిన నీ వాక్యము మా హృదయములలో నిలిచియుండునుగాక. ఎటువంటి కష్టకాలములోనైనను నిన్ను ఆశ్రయించుటకు మాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.